కోరుతున్నాం. తాటిపల్లి గ్రామ కార్యదర్శి గారు మరియు కారోబారి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో అత్యధికంగా గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడుతున్నటువంటి యువత అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ పక్క వాళ్ళతో కూడా ఇబ్బందిగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మీకు ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటుగా, వినకపోతే పోలీస్ స్టేషన్లో వారి వివరాలు అందించినట్టుంటే వారిని అక్కడితోటే కట్టడి చేస్తారు. గ్రామంలో ఇంకో యువకునికి అది అలవాటు కాకుండా ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ తమ బాధ్యతగా ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కానీ మీరు వెంటనే పసిగట్టి వాటిని అక్కడే అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేస్తూ, అదేవిధంగా అసలే ఎండాకాలం విపరీతంగా 42-43 డిగ్రీల వరకు నిన్నటి ఎండ కాబట్టి ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదున్నా పొద్దున్నే మన పనులు ముగించుకొని మధ్యాహ్నం ఎండపూట నీడ పట్టున ఉండాలి. ఏదన్నా సెలవు చేసేది సల్ల కానీ, అంబలి కానీ ఇలాంటి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని, మళ్ళీ సాయంత్రం పనికి పోటీ తప్ప మిట్ట మధ్యాహ్నం ఎండపోయి ఎండ దెబ్బ కొడితే మన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ఈ విషయమై మా పలిగే రాజేంద్ర ఒక పాట పాడతారు. బండలైనా పగిలిపోయేంత ఎండ తీవ్రత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం 24 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు మనకు రుణాన్ని అందించబోతున్నారు.
60% నుంచి 100% సబ్సిడీ ఇచ్చేటువంటి ఈ రుణాన్ని యువతకు, నిరుద్యోగులకు, మన దగ్గర స్కిల్స్ ఉండి నైపుణ్యత ఉండి మన పెట్టుబడి అయినటువంటి యువతులకు ఇది మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దాదాపుగా అందరికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 50 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 లక్షలు తీసుకున్నాం అనుకోండి, దాదాపు 1,60,000 రూపాయలు కడితే సరిపోతుంది, మిగతాదంతా మాఫీ అవుతుంది. కాబట్టి దయచేసి అప్లై చేసుకుని అది ఉపయోగపడే. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మంచి రైతులను ఆలోచన ఇప్పటికే మన పెట్టుబడి సహాయం అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూముల సమస్యల పరిష్కారం కోసం భూభారతి పథకాన్ని తీసుకుంది. సమస్యలు ఏమున్నా ఆర్డీఓ కలెక్టరేట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాటి సమస్యల్ని పరిష్కరించనున్నారు. వాటికి మన గ్రామం నుంచి కార్యదర్శి గారి నేతృత్వంలో డైరెక్ట్గా ఆర్డీఓ ఆఫీస్ నుంచి మనకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే ఆన్లైన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకొని మన సమస్యలన్నీ, ఎందుకంటే గెట్టు పంచాయతీ ఉంటుంది, కొంతమందికి పానీలో ఉండి కబ్జాలో ఉండరు, మనం పని చేసుకుంటాం కానీ అది మన పేరు మీద ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అన్నింటికి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పంచాయతీలకు మాత్రమే పరిమితం కాదు, పంటను సాగు చేయడం కోసం ఆ సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇప్పటికే ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూనే 500 సబ్సిడీ సిలిండర్ అందిస్తూ అనేక సంక్షేమ పథకాలైనటువంటి కరెంటు 200 యూనిట్ల వరకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి పథకం మీకు ఇప్పటివరకు తెలుసు. అనేక సంక్షేమంలో భాగంగా ముఖ్యంగా ఆడబిడ్డలు మనం రుణం తీసుకున్నట్టుంటే ఇంతవరకు పౌర వడ్డీకో లేదంటే ఎంతో కొంత వడ్డీ కట్టి దాన్ని మహిళా సంఘాల ద్వారా తీసుకున్న డబ్బులు కట్టేసే ఒక ప్రయత్నం ఉండేది. ఇప్పుడు 0% వడ్డీతో పాటుగా తీసుకున్నటువంటి ఒక ఆడబిడ్డ అప్పు తీసుకుంటే 2 లక్షల వరకు ఆమె మీద అపాయం జరిగి చనిపోతే 2 లక్షల రూపాయలు మాఫీ చేయడంతో పాటుగా ఆ ఆడబిడ్డకు ప్రమాద బీమాగా 10 లక్షల రూపాయలు చేతికిస్తుంది. ఇలాగా బస్సులు కూడా మండలానికి ఒక బస్సు కొనిచ్చి ఆ బస్సుకు వచ్చినటువంటి లాభాన్ని మహిళా సంఘాల, ఆ మండలంలో ఉన్నటువంటి మహిళా సమైక్యల సంఘాల మీద ఖర్చు పెడుతుంది. ఇలా సోలార్ అనేక సంక్షేమ పథకాలు, 1 2 చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి అనేక సంక్షేమ పథకాలు మనందరి ముందుకు తీసుకొస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సింది తెలియజేస్తూ దీని మీద మరొక పాటను మా పరశురామ అన్న గారు పాడాల్సిందే కోరుతున్నాం. ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే దానికి కారణం మనకు సరైనటువంటి వృక్షాలు లేకపోవడం, చెట్లు లేకపోవడం. అందుకనే ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మనము ఈ ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో మనము చెట్లను పెంచుకొని మొక్కలు నాటినట్లయితే ఈ ఎండల తీవ్రత నుంచి మనము తప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇప్పుడు ఈ టెంపరేచర్ మనకు 42 ఉంటే అక్కడ 33, 34 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆడ చెట్లు ఎక్కువగా ఉంటాయి కనుక, మరి చెట్లు ఎక్కువ ఉన్న కాడ ఈ ఎండల తీవ్రత అనేది ఉండదు. ఎందుకంటే ఆ చెట్లకు ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. ఆ ఎండల తీవ్రతను తగ్గించి మనకు చల్లటి నీడనిస్తుంది, దాంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది. కనుక మరి చెట్లను పెంచాలనేటువంటి ఒక పాటను మీకు వినిపిస్తా. ప్రైవేట్ పక్కకుండే మర్చిపోతాను. 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకే తోడావాడి మనుగడను సాగించుబడా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా చిరిలో నైనా మీతో కలిసి
ఊరికే ఊపిరిదియకురా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా పెంచండిరా నన్ను పెంచండిరా మీ సంటి బిడ్డలులే సాధండిరా పెంచండిరా నన్ను పెంచండిరా మీ సంటి బిడ్డలులే సాధండిరా నీ సంటి బిడ్డలులే సాధండిరా నీ సంటి బిడ్డలులే సాధండిరా లేక చెట్టును పెట్టడమే కాదు, పెట్టిన చెట్టును ఎండాకాలంలో నీళ్లు పోసి కాపాడుకుంటేనే అది వృక్షమవుతుంది. అన్న చెప్పినట్టుగా మనం చనిపోయేంత వరకు మనకు తోడవుతుంది. కాబట్టి దయచేసి మీ ఇంటి ముందట ఉన్న చెట్టుకైనా ఇంత నీళ్లు పోయండి. అది ఈ ఎండాకాలం బతికి మన వర్షాకాలం వరకు కాపాడితే మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి మీరు గుర్తెరగాలి. అదేవిధంగా 6 గ్యారెంటీల మీద మరొక పాట మా ప్రవీణ్ పంచిరి పాడాల్సిందిగా కోరుతున్నాం. భూభారతి దీనిపైన రైతులకు కానీ భూమి కలిగిన వారందరూ కూడా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ భూభారతి వచ్చినాదో 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 భూమి సమస్యల అన్నిటికీ భూమి సమస్యల అన్నిటికీ పరిష్కారమే చూపుతుందో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో పెట్టు పక్కాలు ఏవి ఉన్నా పెట్టు పక్కాలు ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా పెట్టు పంచాయత ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా భూ వివాదాలు ఏవి ఉన్నా సర్వేల పల్లెల్ని సవరించుతూ సర్వేల పల్లెల్ని సవరించుతూ రైతులకు పరిష్కారాన్ని చూపుతూ భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో ఏండ్లకెండ్లుగా భూములన్నీ పెండింగ్ సమస్యలు ఏండ్లకెండ్లుగా భూములన్నీ పెండింగ్ సమస్యలవుతుంటేనో ఏండ్లకెండ్లుగా భూములన్నీ పెండింగ్ సమస్యలవుతుంటేనో పెండింగ్ సమస్యలవుతుంటేనో పెండింగ్ సమస్యలవుతుంటేనో ఆనలైన భూమి వరాలను ఆనలైన భూమి వరాలను వ్యక్తపరుచుతూ నేను చెప్తూ భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూభారతి వచ్చినాదో భూమి సమస్యల అన్నిటికీ భూమి సమస్యల అన్నిటికీ మాటలు చూపుతుందో కాబట్టి భూభారతిని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి. వాళ్ళ సమస్యలు సర్వే నెంబర్ సమస్యలు ఉంటాయి, పట్టాదారు పాస్బుక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గెట్టు పంచాయతీలు ఏది ఉన్నా కానీ అందులో పూర్తి వివరాలతో మనకు అందించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ గ్రామంలో ఏదైనా మంచి కార్యక్రమం కానీ గ్రామ సభ ఉన్న రోజు ఎక్కువ మంది ఉన్న రోజు మీరు ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము వచ్చి ప్రభుత్వ సంక్షేమాల మీద తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పాట రూపంలో మాట రూపంలో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యదర్శి గారికి, కారోబారి గారికి మరియు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మహిళా సంఘాల పెద్దలకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మ ఇక్కడ ఒక ఫోటో దిగు.